హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు అర్జునుడి గురించి, అతని వివాహాల గురించి చెప్పుకుందాం. ద్రౌపది కోసం అన్నదమ్ములైన పాండవులు ఏర్పరచుకున్న నియమాల్ని ధర్మరక్షణ కోసం ఉల్లంఘించాడు కదా అర్జునుడు. ఆ నియమాల ప్రకారమే ధర్మరాజు వద్దన్నా సరే నియమభంగం కాకూడదని శిక్షని అనుభవిస్తానని చెప్పి ఏడాది పాటు అరణ్యవాసానికి, తీర్థయాత్రలకి బయలుదేరాడు. అతడితో పాటు అనేక మంది బ్రాహ్మణులు, పౌరాణికులు కూడా బయలుదేరారు. వారందరితోనూ అనేక తీర్థాలు సేవించి గంగా ద్వారానికి చేరాడు. అక్కడ అనేక మంది మునులు గంగా స్నానం, అగ్ని అర్చనలు చేయడం చూసి అర్జునుడు తాను కూడా అలాగే చేద్దామని నదిలోకి దిగాడు. ఆ సమయంలో ఉలూపి అనే నాగకన్య అర్జునుడి అందం చూసి మోహించి అతన్ని పట్టుకుని నీటిలోకి లాగి నాగలోకంలో ఒక దివ్య భవనానికి తీసుకుపోయింది. అర్జునుడు ఆమెను చూసి, ఎవరు నువ్వు? ఏమిటి నీ సాహసం? ఎవరి కుమార్తెవి? ఇది ఏ దేశం అని అడిగాడు. నాథా, నేను నిన్ను వరించాను. నేను నాగుల్లో ఐరావత వంశానికి చెందిన కౌరవ్యుడు అనే నాగరాజు కుమార్తెని. నా పేరు ఉలూపి. మన్మధుడి లాంటి నిన్ను చూసి మోహించి మా నాగులకుండే శక్తి ప్రభావంతో నిన్ను ఇక్కడికి తెచ్చాను. నా కోరిక తీర్చి సంతానం పొందు అంది ఉలూపి. చూడు ఉలూపి, కారణాంతరాల వల్ల నేను బ్రహ్మచర్యం అవలంబించి తీర్థయాత్రలతో కాలక్షేపం చేస్తున్నాను. నన్ను వ్రతభంగం చేయమని అడగడం అధర్మం. నీ మాట ఎలా ఉన్నా నాకు మహాపాపం చుట్టుకుంటుంది అన్నాడు అర్జునుడు. కానీ ఉలూపి ఆ మాటకి ఒప్పుకోకుండా, ద్రౌపది విషయంలో మీ అన్నదమ్ములు చేసుకున్న నియమం నాకు తెలియక కాదు. అయినా నువ్వు బ్రహ్మచర్య వ్రతమని చెప్పొద్దు. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీ మీద మదనతాపంతో నేను చచ్చిపోతాను. ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. ప్రాణం కాపాడడం కన్నా గొప్ప పుణ్యం ఉండదు. కాబట్టి నాకు అభయం ఇయ్యి అంటూ అర్జునుడి పాదాలు గట్టిగా పట్టుకుంది. అర్జునుడు బాగా ఆలోచించి పరిస్థితిని బట్టి ప్రాణాలు కాపాడడం కన్నా ధర్మం లేదని ఉలూపి కోరిక తీర్చాలనే నిశ్చయించుకున్నాడు. అతడా రాత్రి ఆమెతో గడిపాడు. మర్నాడు ఉదయం ఉలూపి అతనికి దారి చూపుతూ వెంట వచ్చి గంగాద్వారం చేర్చింది. ఆమె అర్జునుడికి ఏ జలప్రాణి వల్ల గాని ప్రమాదం లేకుండా వరమిచ్చి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ ఉలూపి అర్జునుడి వల్ల గర్భవతి అయ్యి కొంతకాలానికి కుమారుని కంది. అతడు ఇరావంతుడనే పేరు పొందాడు. గంగాద్వారం వదిలి అర్జునుడు అనేకమైన తీర్థాలని సేవిస్తూ అనేకమైన నదుల్లో స్నానాలు చేస్తూ బయలుదేరిన 13వ నెలలో మణిపురం అనే నగరానికి చేరాడు. ఆ నగరానికి రాజు చిత్రవాహనుడు. ఆయనకి చిత్రాంగద అనే కుమార్తె ఉంది. ఆమెను చూడగానే అర్జునుడికి మోహం కలిగి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని చిత్రవాహనుణ్ణి అడిగాడు. అతడు, నీ వంటి పరాక్రమవంతుడికి కూతుర్నివ్వడం కంటే కావలసిందేముంది? కానీ మా వంశంలో ప్రతి తరంలోనూ కొడుకులున్నారు, కానీ నాకు కూతురు మాత్రమే ఉంది. కాబట్టి ఈమెకి కలిగే కొడుకుని నా కొడుకులాగా పెంచుకుంటాను. దానికి అభ్యంతరం లేకపోతే ఇప్పుడే నా కుమార్తెని నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అర్జునుడు అందుకు ఒప్పుకుని చిత్రాంగదని పెళ్లి చేసుకుని ఆమెతో 3 నిద్రలు చేసి ఆమె అనుమతితో తన వెంట ఉన్న బ్రాహ్మణులతో దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ సౌభద్రం అనే తీర్థంలో స్నానం చేయబోతూ ఉండగా అక్కడి బ్రాహ్మణులు వద్దని వారించి, ఈ సౌభద్ర తీర్థంతో పాటు పౌలోమ, కారండవ, ప్రసన్న, భారద్వాజ తీర్థాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయని, 100 ఏళ్లుగా ఈ 5 తీర్థాల్లోనూ ఎవ్వరూ స్నానం చేయట్లేదని, అవి పుణ్యతీర్థాలే కానీ వాటిలోకి మొసళ్ళు చేరాయని, స్నానం చేయడానికి దిగితే చాలా ప్రమాదమని చెప్పారు. ఈ సంగతులు విని అర్జునుడు తాను ఒక మొసలికి భయపడి సౌభద్ర తీర్థంలో స్నానం చేయకపోవడం పౌరుషహీనమని భావించాడు.
ఇంతవరకు అతడు ఏ ఒక్క తీర్థాన్ని కూడా విడవకుండా సేవిస్తూ వస్తున్నాడు. అందుకే ఈ తీర్థంలో కూడా సంకోచించకుండా స్నానం చేయడానికి దిగాడు. నీళ్ల కదలికలకి ఆ తీర్థంలో ఉన్న పెద్ద భయంకరమైన మొసలి గబగబా వచ్చి అర్జునుడి పాదం పట్టుకుంది. అర్జునుడు దాన్ని అలాగే ఒడ్డుదాకా ఈడ్చుకువచ్చి ఎత్తి నీటిలోంచి నేల మీదకి విసిరేశాడు. వెంటనే మొసలి రూపం పోయి అందమైన స్త్రీ రూపం అక్కడ కనిపించింది. అప్పుడు అక్కడి బ్రాహ్మణులతో పాటు అర్జునుడు కూడా ఆశ్చర్యపోయి ఆమెని, ఎవరు నువ్వు, ఈ మొసలి రూపం ఏమిటి, అది ఎలాగ పోయింది అని అడిగాడు. ఆమె, నేనొక అప్సరసని, నా పేరు వర్గ. సౌరభేయి, సమీచి, వస, లత అనే నా 4 చెలికెత్తలు శాపకారణంగానే నాలాగే మొసళ్ళుగా మారారు. నాకు శాప విమోచనం కలిగించినట్లే వారికి కూడా కలిగించి పుణ్యం కట్టుకో అంది. శాపం ఎందుకు వచ్చిందని అర్జునుడు అడిగితే ఆమె, మేము 5గురము ఒకనాడు దిక్పాలకుల నగరాలు చూడడానికి బయలుదేరి అవన్నీ చూసుకుంటూ భూలోకానికి వచ్చాము. ఒక వనంలో తపస్సు చేసుకుంటూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతడు ఎంతో అందంగా ఉన్నాడు. ఘోర తపస్సులో ఉండి అగ్నిహోత్రుల్లా వెలిగిపోతున్న అతడి తపస్సుని భంగం చేయాలని మాకు దుర్బుద్ధి పుట్టింది. అతడికి ఉద్రేకం కలిగేలా మాట్లాడాం, గానాలు, నాట్యాలు చేశాం. మేము ఏం చేసినా అతడు చెలించలేదు సరికదా, మమ్మల్ని గడ్డిపోచల కన్నా హీనంగా చూశాడు. మేము అతడికి కామోద్రేకం కలిగించే పనులు చేశాం. అతడికి కోపం వచ్చి మమ్మల్ని మొసళ్ళు కమ్మని శపించాం. ఆడవాళ్ల మీద అంతగా ఆగ్రహించడం అన్యాయమని, శాప విమోచనం కలిగించమని వేడుకున్నాం. కానీ అతడు మాకు 100 ఏళ్ల పాటు మొసలిగా జీవించక తప్పదని, తర్వాత ఎవరైనా మమ్మల్ని ఒడ్డున పడేస్తే మా శాపం తీరుతుందని చెప్పాడు. అది మొదలు మేమిక్కడే 5 తీర్థాలలోనూ మొసళ్ల రూపాల్లో ఉన్నాం. నువ్వు నాతో వచ్చి మిగిలిన 4 తీర్థాలలోనూ ఉన్న నా చెలికెత్తల శాపాలు కూడా తీర్చి ఈ తీర్థాల్ని పవిత్రంగా చెయ్యి అని చెప్పింది. నువ్వు నాతో వచ్చి మిగిలిన 4 తీర్థాలలోనూ ఉన్న నా చెలికెత్తల శాపాలు కూడా తీర్చి ఈ తీర్థాలని పవిత్రంగా చెయ్యి అని చెప్పింది. ఆమె కోరిక ప్రకారమే అర్జునుడు మిగిలిన 4 తీర్థాల్లోకి దిగి అందులో ఉన్న భయంకరమైన మొసళ్లను పట్టుకుని ఒడ్డున పడేసి శాప విముక్తి కలిగించాడు. చూసారా, అర్జునుడు తన ప్రాణాలకి కూడా లెక్క చేయకుండా ఎంతో భయంకరమైన మొసళ్ళని ఒడ్డున పడేశాడు, శాప విముక్తి కలిగించాడు. అది అర్జునుడి పరాక్రమం, బలం. అప్పటినుంచి ఆ 5 తీర్థాలకి నారీ తీర్థాలని పేరు వచ్చింది. అక్కడి నుంచి అర్జునుడు తిరిగి మణిపురానికి వచ్చి చిత్రాంగదతో కాపురం చేశాడు. కొంతకాలానికి వారికి బభ్రువాహనుడు అనే కొడుకు పుట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ పిల్లాడిని చిత్రాంగద తండ్రికి వంశోద్ధారకుడిగా ఇచ్చి చిత్రాంగదకి చెప్పి సమీపంలో ఉన్న ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. అందులో స్నానం చేశాక అక్కడికి వచ్చిన గదుడనే యాదవుడు కృష్ణుడి చెల్లెలైన సుభద్ర అందచందాలను గురించి చెప్పాడు. ఆమె తిలోత్తముని మించిన అందగత్తె అని అర్జునుడు అంతకు ముందే విన్నాడు. అర్జునుడికి సుభద్రని చూడాలని, ఆమెను పెళ్ళాడాలని అనిపించింది. కృష్ణుని కూడా దర్శించాలనుకున్నాడు. యాదవులకి ఎతులంటే చాలా భక్తి కాబట్టి ఎతివేషం వేసుకుని ద్వారకకి వెళ్ళాలనుకున్నాడు. కృష్ణుడికి అర్జునుడు ప్రభాస తీర్థానికి వచ్చినట్టు తెలిసి వెళ్ళి కలుసుకున్నాడు. అతడి మనసులో మాట తెలుసుకుని సుభద్రని సంతోషంగా అతనికి ఇవ్వడానికి అంగీకరించి అర్జునుని రైవతకాద్రి మీద ఉంచి ద్వారకకి వెళ్ళాడు. కొద్ది రోజులకి రైవతకాద్రి మీద జరిగిన ఒక గొప్ప ఉత్సవం చూడడానికి ద్వారక నుంచి అందరూ అక్కడికి వెళ్ళారు. అర్జునుడు వారిలో సుభద్రని చూసి మోహపరవశుడయ్యాడు. కృష్ణుడి అనుమతితో ద్వారక సమీపంలోని ఒక ఉద్యానవనానికి చేరి యతి అని భక్తితో నమస్కరించిన బలరాముడు మొదలైన వారికి చాతుర్మాస్యం అక్కడే గడపాలనుకుంటున్నానని చెప్పాడు. బలరాముడు చాలా సంతోషించి సుభద్ర ఇంటి దగ్గర వసతి ఏర్పాటు చేశాడు. కృష్ణుడు, ఈ యతి అందగాడు, మన సుభద్ర కూడా సౌందర్యవతి, ఇది ఎలా పరిణమిస్తుందో అని నా భయం అని అన్నాడు.
అందరినీ అలా అనుమానించకూడదు అని బలరాముడు అన్నాడు. అన్నగారి మాట తోసివేయడం భావ్యం కాదన్నట్టుగా బలవంతంగా ఒప్పుకున్నట్టు నటించి రుక్మిణి సత్యభామలకు మాత్రం విషయం తెలిపాడు కృష్ణుడు. సుభద్రని ఆ దొంగయతి సేవకి నియమించాడు. అర్జునుడు సుభద్ర ప్రేమలో మునిగిపోయాడు. తీర్థయాత్రల గడువు దాటిపోయినా ఇంద్రప్రస్థానికి పోవాలన్న ఆలోచన అతనికి రాలేదు. సుభద్ర కూడా అర్జునుడి గురించి విని అతడిపై గొప్ప భావం పెంచుకుంది. కృష్ణుడు అర్జునుడిని 10 మందిలోనూ మెచ్చుకోవడం, యాదవులు అతడి పరాక్రమం, అందచందాలు, గుణగణాల గురించి చెప్పుకోవడం, యాదవులు తమ పిల్లల్ని దీవించేటప్పుడు అర్జునుడంత విలుకాడు కమ్మని అనడం, వీటన్నిటి మూలంగా సుభద్ర మనసులో అర్జునుడు బాగా స్థిరపడ్డాడు. ఒకనాడు సుభద్ర యతివేషంలో ఉన్న అర్జునుడికి సపర్యలు అన్నీ చేశాక, మీరు ఏ ఏ దేశాలు చూశారు, ఇంద్రప్రస్థం వెళ్ళారా, అర్జునుడిని చూశారా అని అడిగితే, నేనే అర్జునుడిని అని అర్జునుడు అక్కడికి సుభద్రని వివాహం ఆడడానికే వచ్చినట్లు చెప్పి తన అసలు రూపాన్ని చూపించాడు. అర్జునుడిని చూసింది మొదలు సుభద్ర నిద్రాహారాలు లేనిదయ్యింది. కృష్ణుడు దేవకి వసుదేవుల ఇతర పెద్దల అనుమతితో బలరాముడికి తెలియకుండా అర్జునుడు స్మరించగానే వచ్చిన ఇంద్రుడు, అతడి భార్య సచీదేవి, అరుంధతి, వశిష్ఠుడు, నారదుడు, ఇంకా దేవఋషులు, అప్సరసలు, తన వారైన అక్రూరుడు, సాత్యకి, గదుడు, దేవకీదేవి, రుక్మిణి మొదలైన వారి సమక్షంలో ఇంద్రుడు తన కొడుకు అర్జునుడికి సుభద్రనిచ్చి చేయమని అడిగితే శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు. కృష్ణుడి సలహాతో చాతుర్మాస్య వ్రతం ముగిశాక బ్రాహ్మణ సమారాధన చేసి అర్జునుడు సుభద్రని, ఆమె చిలకత్తెల్ని కృష్ణుడు చూపించిన రథంలో ఇంద్రప్రస్థం తీసుకుపోవడానికి బయలుదేరాడు. యాదవులకి ఈ విషయం తెలిసి అర్జునుడితో యుద్ధానికి వెళ్తామన్నారు. బలరాముడు కృష్ణుడితో, అర్జునుడు ఎంత ద్రోహం చేశాడో చూసావా, ఇంతకన్నా అవమానం లేదు, నువ్వు సరేనంటే నేను వెళ్ళి కౌరవ వంశం లేకుండా చేసి వస్తానని కటువుగా మాట్లాడాడు. ఆ మాటలకి కృష్ణుడు బలరాముడితో, అర్జునుడు మనకు చేసిన అపచారం ఏముంది, మన సుభద్రకి అర్జునుడి కన్నా మంచి భర్తని తేగలమా, వారి వివాహం ధర్మవిరుద్ధం కాదు కదా, మీరంతా వెళ్ళి అర్జునుడిని యుద్ధంలో ఓడిస్తారా, అది ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు, యుద్ధం చేసి అర్జునుడి చేతిలో ఓడిపోయి అపకీర్తి పాలవడమా, అతడితో రాజీపడి మంచిగా సంబంధం కలుపుకోవడమా అనేది ఆలోచించండి అని చెప్పాడు. బలరాముడికి యాదవులకి అర్జునుడి బలపరాక్రమాలు తెలుసు కాబట్టి కృష్ణుడి సలహా ప్రకారం అర్జునుడితో మంచిగా సంబంధం కలుపుకున్నారు. అర్జునుడు సుభద్రని తీసుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయాడు. యాదవులు వేలాది ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, పాడి ఆవుల్ని, బంగారు ఆభరణాల్ని పాండవులకి, అర్జునుడికి బహుమతులుగా ఇచ్చారు. ధర్మరాజు కూడా ఎంతో సంతోషంతో వారికి ఎదురు కానుకలు ఇచ్చాడు. ఇంకా తర్వాత అర్జునుడు అగ్నిదేవుడికి సహాయం చేయడం, పాశుపతాస్త్రాన్ని సంపాదించడం, ఇలాంటి సాహస కార్యాల్ని చేశాడు కదా, వాటిని గురించి చెప్పుకుందాం. హరి ఓం.